ప్రయాణం అవ్వాలి, క్రొత్త పాత్రగా తయారవ్వాలి. హల్లెలూయా. క్రొత్త పాత్రగా తయారవ్వాలి. అహ్యోలాగా దేవుని మందసం ఉన్న బండి ముందర నడవడం అంటే అనేక మందిని దేవుని మందిరానికి నడిపించాలి. తర్వాత మీరందరూ 5వ వచనంలో స్తుతించినట్లుగా, ఆరాధన చేసినట్లుగా మనం ఆరాధన చెయ్యాలి. తర్వాత ప్రియులారా 8వ వచనం ప్రకారంగా దావీదు వ్యాకులు పడ్డాడు, అనగా ఆలోచనలో పడ్డాడు, కంగారు పడ్డాడు, ఆలోచించడం మొదలు పెట్టాడు, ఎందుకు ఈ పరిస్థితి వచ్చిందని. అలాగే కొన్ని ఏదైనా జరగకూడని సంఘటనలు, ఏదైనా చిన్న పొరపాటు, చిన్న దెబ్బలు తగిలినప్పుడు ఎందుకు తగిలిందని ప్రభు సన్నిధిలో మోకరించి దేవుడిని అడిగి క్షమాపణ ప్రార్థన చేసుకుంటే ప్రభు మరలా నిన్ను సిట్రైట్ చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. వ్యాకులు పడ్డాడు. తర్వాత ప్రియులారా అతడు భయపడ్డాడు. మనం అలా భయపడకూడదు, మన మనసు మార్చుకోకూడదు దావీదులాగా. తర్వాత ప్రియులారా ఓబేదేదోము ఇంట్లో పెట్టాడు. ఓబేదేదోము కష్టములో కూడా మందసాన్ని తీసుకెళ్ళడానికి ఇష్టపడ్డాడు కనుక 3 నెలలే ఉండాలి ఇంట్లో. 3 నెలలు దేవుడు ఆశీర్వదించాడు. దేవుని మందిరానికి వస్తున్న నీవు దేవుని సన్నిధి పట్టుకుని వెళ్ళాలి. నువ్వు కోరుకునే మాట ఏంటి తెలుసా? 3 నెలలే కాదు ప్రభా, సంవత్సరానికి 12 నెలలు కదా, 12 నెలలు నీ సన్నిధి నా ఇంట్లో ఉండాలి. హల్లెలూయా. 3 నెలలు ఉంటేనే ఆశీర్వాదం వస్తే, మరి 12 నెలలు ఉంటే చెప్పరా? నువ్వు దీవించబడతావు, నీ భర్త, నీ పిల్లలు, నీ కుటుంబం, నీ సొత్తు. ఆ దేవుడు ఏం చేస్తాడు? ఆశీర్వదిస్తాడు. మళ్ళా దావీదు ఏం చేశాడు తెలుసా? తన మనస్సును మార్చుకొని, నేను చేసింది తప్పు, పొరపాటు, కష్టంలో అక్కడ మందిరాన్ని వదిలేశాను, కష్టంలో మందిరాన్ని వదిలేశాను, కష్టంలో మందసాన్ని వదిలేశాను. నేను మందసాన్ని మళ్ళా తెచ్చుకోవాలి, దేవుని సన్నిధి నా ఇంటికి తెచ్చుకోవాలి, దేవుని సన్నిధి నా ఇంటికి రావాలి, నా ఇంటికి వస్తేనే ఆశీర్వాదం అని ప్రియులరా అతడు మరలా ఆ మందసాన్ని తీసుకుని వెళ్ళడానికి ఇష్టపడ్డాడు. అందుకే 20వ వచనం ఉంటది, అతన్ని దీవించే దీవెన కర్తగా దేవుడు చేశాడట. తన ఇంటి వారిని దీవించడానికి వచ్చాడంటే 20వ వచనంలో. స్తోత్రం కలుగును గాక. అబ్రాహాముతో దేవుడు అంటాడు, నిన్ను ఆశీర్వదిస్తా, నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదిస్తా, అసలు నిన్నే ఒక ఆశీర్వాదంగా చేస్తాను అన్నట్టు. హల్లెలూయా. అనేకులకు మనం ఆశీర్వాదం అయిపోవాలి. వాళ్ళంటే చచ్చిపోతారు కానండి, చర్చలు ఎలా ఉంటుందో తెలియదు కానీ బయటకు వచ్చిందో చూడాలంటే సంగతే ఆ సాక్షి వినిపించకూడదు. మనం ఎక్కడ ఎలా ఉన్నామో చెప్పరే అమ్మా, దేవదూతలా ఉండాలి. హల్లెలూయా. దేవదూతల రూపములో మోకరిద్దాం. దేవదూతల రూపములో